హలో అండి, వెల్కమ్ టు నిలోషా డైరీస్. మైదా పిండి పకోడీ అనుకున్నాం కదా. మామూలుగా మనం పకోడీలు అంటే శనగపిండితో వేసుకుంటూ ఉంటాం కదా. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానీ, లేకపోతే శనగపిండి ఎక్కువ తింటే గ్యాస్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలా మనం మైదా పిండితో కానీ, లేకపోతే గోధుమ పిండితో కానీ పకోడీలు వేసుకోవచ్చండి. ఈ మైదా పిండి పకోడీలు కూడా మనకి తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో ముందుగా మనం ప్రాసెస్ అయితే ఎలాగా అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ ఫుల్ ఆఫ్ ఆనియన్స్ వేస్తున్నాను. సన్న సన్న చీలికల్లా కట్ చేసి పెట్టుకుంటాం కదా మనం పకోడీల కోసము. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా కలుపుకున్నామంటే అవి కొంచెం మెత్తబడతాయి. మెత్తబడిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకుంటున్నాను. దాని తర్వాత టేస్ట్కి సరిపోను ఉప్పుని మనం పిండి కలుపుకునేటప్పుడు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటాం కదా. అట్లా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకుంటే ఆనియన్స్లో నుంచి వాటర్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా అన్న కట్ చేసి వేసుకోవచ్చు. దాని తర్వాత ఆనియన్స్ నేను ఏ బౌల్తో అయితే తీసుకున్నానో సేమ్ అదే బౌల్లో మైదా వేస్తున్నాను. మనం ఇక్కడ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే పకోడీలు బాగా కరకరలాడతాయండి, తక్కువ వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. అది మనకి ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. సో ఈ పిండి అంతా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన వదిలేయాలి. దాని తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకుంటాం కదా. అలా వేడెక్కింది అనుకున్నప్పుడు మనం మామూలుగా పకోడీలు ఎట్లా అయితే వేసుకుంటామో అట్లాగే వదిలేయాలి. అయితే ఈ మైదా పిండి కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి ఫ్రై అవ్వడానికి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపలదంతా పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై అవుతాయండి. సో అట్లాగా మనం మొత్తం ఎన్ని పడితే అన్ని వేసేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత సైడ్కి ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత ఈ మైదా పిండివి అంత ఎర్రగా రావు. సో అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇలాగ సైడ్ ప్లేట్లోకి తీసేసుకొని నేను పైన కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ వేసానండి, తినేటప్పుడు బాగుంటుంది అని చెప్పేసి. ఒకసారి మీరు కూడా ఈ మైదా పిండితో ట్రై చేసి చూడండి.